ఈ 2 పీసెస్ ప్రాపర్‌గా జాయిన్ అవ్వకపోతే నీ క్వెరీ అనేది 2 పీసెస్ ఆఫ్ పేపర్స్ ని కంబైన్ చేసేదానికి మనం గమ్ యూస్ చేస్తాం, టేప్ యూస్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా సీక్వెల్ లో జాయిన్స్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చి 6 టైప్స్ ఆఫ్ జాయిన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, క్రాస్ జాయిన్, ఫుల్ జాయిన్, ఈ జాయిన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క జాయిన్ ఒక్కొక్క అవుట్పుట్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. మోస్ట్లీ డిఫాల్ట్ గా యూస్ చేసేది ఇన్నర్ జాయిన్ అన్నమాట. ఎందుకు ఇన్నర్ జాయిన్, దీనికి స్పెషలైజేషన్ ఏంటి అంటే మాత్రం మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, టేబుల్ ఏ అండ్ టేబుల్ బి. ఈ 2 టేబుల్స్ ని ఒక యూనిక్ ఐడెంటిటీతో అంటే ప్రైమరీ కీతో మ్యాచ్ చేస్తాం అనమాట. లైక్ అది ఎంప్లాయీ ఐడి అయి ఉండొచ్చు, ఆర్డర్ ఐడి అయి ఉండొచ్చు, ఎలాగైనా అయి ఉండొచ్చు. ఈ 2 ఐడెంటిటీని కంబైన్ చేసినప్పుడు మ్యాచ్ అవుతాయి కదా ప్రాపర్ గా. సో ఒకటి ఎక్కువ కనిపించలేదు, ఇంకోటి తక్కువ కనిపించలేదు. ఈ 2 మ్యాచ్ అయినప్పుడు వచ్చే అవుట్పుట్ మనకి ఇన్నర్ జాయిన్ లో రిప్రజెంట్ అవ్వద్దు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇదే ఎక్కువ వాడు. ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్. లెఫ్ట్ జాయిన్ వచ్చి ఈ లెఫ్ట్ టేబుల్ లో ఉన్న డేటా అనేది రైట్ టేబుల్ తో మ్యాచ్ అవ్వాలి. వన్స్ అది మ్యాచ్ అయితే అవుట్పుట్ వచ్చి రిప్రజెంట్ చేస్తుంది. మ్యాచ్ కాకపోతే నల్ గా అయితే రిప్రజెంట్ అవ్వద్ది. సో మీకు సింపుల్ గా ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వల్ గా ఉన్నప్పుడు మీకు లెఫ్ట్ జాయిన్ అయినా ఇన్నర్ జాయిన్ అయినా ఒకేలాగా అనిపిస్తుంది. వన్స్ నా దగ్గర ఉన్న డేటాలో నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ మిస్ అవుతుంది టేబుల్ బి లో. సో ఇక్కడ డేటా ఎక్కువ ఉంది, ఇక్కడ డేటా తక్కువ ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు కొన్ని ఎంట్రీస్ అన్నమాట. మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుద్ది, ఇట్లాగా ఈ ఎక్సెస్ అమౌంట్ అయితే ఉంది కదా, ఈ ఎక్సెస్ అమౌంట్ మొత్తం మనకి నల్ గా రిప్రజెంట్ చేస్తుంది లెఫ్ట్ జాయిన్ యూస్ చేస్తే. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ జాయిన్. రైట్ జాయిన్ కూడా సేమ్ లెఫ్ట్ కి ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఒక డేటా ఉంది, రైట్ సైడ్ టేబుల్ తో మ్యాచ్ చేయాలి. వన్స్ ఈ 2 మ్యాచ్ అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. మ్యాచ్ కాకపోతే నల్ గా అయితే రిప్రజెంట్ అవ్వద్ది. సో వన్స్ ఈ రైట్ టేబుల్లో ఉన్న డేటా అనేది లెఫ్ట్ అనే టేబుల్ తో మ్యాచ్ అవ్వట్లేదు, సమ్ అమౌంట్ అంటే ఒక 5 రికార్డ్స్ ఒక 10 రికార్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఐడి అయితే ఉంది కానీ డేటా అనేది లేదు. ఆ కేసెస్ లో ఏమవుద్ది, ఇది ఆటోమేటిక్ గా నల్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ రికార్డ్స్ మొత్తంలో నల్ అనేది పడిపోద్ది అనమాట ఆటోమేటిక్ గా. దానివల్ల మనకి యూజ్ ఉంటే వాడుకుంటాం, లేకపోతే దాన్ని టోటల్ గా రిమూవ్ చేసేస్తాం అనమాట ఆ రికార్డ్ అనమాట.